హరే కృష్ణ హరే కృష్ణ. అరే అల్లుడు గారా, మీరు గనక విశ్రాంతి తీసుకుంటే నేను తర్వాత వస్తాను. అరే అదేం లేదు, రండి రండి. ఇలా కూర్చోండి. నేనేదో ఊరికే కాసేపు నడుము వాల్చాను. ఇలా వచ్చి కూర్చోండి, రండి. బావమరిది గారి విషయంలో నాకిప్పుడు కొంచెం బెంగగా ఉంది. మీరే చెప్పండి, వర్షకి తన ఇష్టం గురించి అంత దూరం చెప్పాల్సిన అవసరం ఏముంది? అయినా తన మంచి చెడ్డలు ఆలోచించుకోగల వయసు దానికింకా రానేలేదు కదా. మీరంటున్నది నిజమే అల్లుడు గారు. కానీ అత్తగారు, వర్ష ఇప్పుడు ఉన్న వయసు ఏంటంటే, ఆ వయసులో ఉన్నప్పుడు ఇతరులు చెప్పే మాటల ప్రభావం మనసు మీద పడే అవకాశం ఎక్కువ. నిన్న మీరే చూశారుగా ఆ పిల్ల వర్షని ఎలా రెచ్చగొట్టిందో. అదే ఆ పిల్ల పేరేంటి? గంగా. గంగా. నాకసలు అర్థం కావడం లేదు అత్తయ్య గారు. అలాంటి మొండిదాన్ని, పైగా వక్ర ఆలోచనలు గల ఆ పిల్లని అసలు మీరు ఇంట్లో ఎలా పెట్టుకున్నారు? ఏం చెప్పమంటారు అల్లుడు గారు, ఆ పిల్ల మీద నిరంజన్ మనసులో జాలి పుట్టేసరికి దాన్ని తీసుకొచ్చేశాడు. తన భార్య అయితే అతనేం చేసినా కాదనలేదుగా. తను కూడా దాని మీద ప్రేమ కురిపించడం మొదలుపెట్టింది. ఇక సాగర్ చిన్న, తనకి కూడా పిల్ల మీద ఇష్టం పెరిగిపోతోంది. ఇప్పుడు ఇలా తయారయ్యాడంటే కేవలం గంగతోటి ఆడుకుంటానంటాడు. ఇంకొకరితో ఆడుకోవడమే నచ్చదు వాడికి. మీకు మన సాగర్ విషయం అంతా తెలిసిందే కదా. దానివల్ల నేను కూడా ఒప్పుకోక తప్పలేదు. ఏదో ఒక అనాథ పిల్ల వల్ల మా చిన్నాకి ఆనందంగా ఉంటే ఎందుకు కాదనాలి అనుకున్నాను నేను. తన సంతోషమేగా నా సంతోషం. అంటే మీరనేది సాగర్ ఆ పిల్లకి చాలా విలువిస్తున్నాడన్నమాట. అరే అదేం అడుగుతారులేండి అల్లుడు గారు. ఆ పిల్ల కోసం తను ఎవరినైనా ఎదిరిస్తాడు. అప్పుడప్పుడు నిరంజన్ గంగని కోపగించుకున్నా పర్వాలేదు కాని ఏ ఒక్కరూ గంగని పల్లెత్తు మాట అనడానికి అస్సలు వీల్లేదు. అది పరిస్థితి. ఏ మత్తుమందు చల్లి మా సాగర్ని లోబర్చుకుందో ఏమో ఆ గంగ. నేను కూడా వదిలేశాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండని చేతులెత్తేశాను. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తే అప్పుడు? అలా వీలవుతుందంటారా? ఎందుకు వీలు కాదు, తప్పకుండా వీలవుతుంది. అయినా వాళ్ళింకా చిన్నపిల్లలే కదా. మనం ఏం చెప్తే వాళ్ళు అదే నమ్మేస్తారు. మరి మంచి చెడ్డల గురించి పిల్లవాళ్ళకేం తెలుస్తుంది అత్తయ్య గారు? మనం ఇప్పుడు వాళ్ళకి ఇది అసలుదని చెప్పామనుకోండి, అదే అసలుదనుకుంటారు వాళ్ళు. అయితే ఒకటి, పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకే ఒక్క ఆయుధం ఉపయోగపడుతుంది అత్తయ్య గారు. అదేంటంటే ముద్దు, మురిపెం. ఓహో, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఇంట్లో ఎక్కడ చోట్లేనట్టు? లే, నేను ఇక్కడ శుభ్రం చేయాలి. తర్వాత చేసుకోవచ్చుగా. నేను గాలిపటం సిద్ధం చేస్తున్నాను. పరీక్ష రాసి ఇంటికి వచ్చి రాగానే సాగర్ నాతో గాలిపటం ఎగరేస్తాడు. అలాగా? ఇంత పెద్ద లోకంలో నువ్వు తప్ప ఇంకెవరు దొరకరా చిన్నబాబు గారితో ఆడుకోవడానికి? అయినా నీకెందుకంత అసూయ? వెళ్ళి నీ పని చూసుకో. నేనెందుకు అసూయ పడతాను? అది కూడా నిన్ను చూశాక. ఓరి భగవంతుడా, ఈ పిల్ల కొంచెం కూడా బుద్ధివ్వలేదు.